ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చూడండి, ఈ సమయంలో మనము అబద్ధ బోధలు అనే భాగములో పార్ట్ 2కి వచ్చాము. మనం చూస్తూ ఉన్నాము 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చాలామంది అంట ఈ రోజుల్లో అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారంట, భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తున్నారంట. అనేకులు ఈ అబద్ధ బోధకుల పోకిరి చేష్టలను అనుసరించుచూ వస్తున్నారంట. ఈ అబద్ధ బోధకులను బట్టి సత్య మార్గము దూషింపబడుతుందంట. నిజమే, ఈ రోజుల్లో క్రైస్తవత్వం ట్రోల్ చేయబడుతుంది. కొందరు సేవకుల ద్వారా, కొందరు పాస్టర్ల ద్వారా ట్రోల్ చేయబడతా ఉంది. మీరు వీడియోలు చూస్తూ ఉంటే అన్యులు మనల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. అబ్బే చూడండి, క్రైస్తవంలో ఇలా జరుగుతుంది, ఇది అసలు సత్యబోధే కాదు, ఇది అసత్య బోధ అని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోల్ ఎందుకు గురవుతున్నామంటే ఈ దొంగ బోధల వల్ల అనమాట, ఈ అబద్ధ బోధల వల్ల అనమాట. బైబిల్ ముందుగానే చెప్పింది అబద్ధ బోధలు ఉన్నాయని. కాబట్టి వారిని ఉద్దేశించే నేను ఈ వీడియోలు చేస్తుండడం జరుగుతుంది. అదే రీతిగా క్రైస్తవులు కూడా మేల్కోవాలి, ఈ అబద్ధ బోధకుల్ని గుర్తించాలి. ఎలా గుర్తించగలుగుతామంటే వాక్యం ద్వారానే మనం అబద్ధ బోధకుల్ని గుర్తించగలుగుతాము. కాబట్టి వాక్యం ద్వారానే మనము తెలుసుకుందాము. ఈ పార్ట్ 2లో మనం తెలుసుకునేది ఏంటంటే గర్భఫలం కోసం పండ్లు తెచ్చుకొని తినడం. అంటే కొన్ని చర్చిల్లో పండ్లు ఇస్తున్నారు, అభిషేకింపబడిన పండ్లు. ఒక ఆయన అట్టి పండ్లని అభిషేకించి, నేను ఈ అట్టి పండ్లని అభిషేకించాను, ఈ పండు తీసుకోండి మీకు గర్భఫలం వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. మీరు వీడియోలు చూడొచ్చు యూట్యూబ్లో. ఒక పాస్టర్ గారు, ఆయన బాగానే పేరుగాంచిన పాస్టర్ గారు, ఆయన యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. అదే రీతిగా ఇక్కడ గుడివాడ దగ్గరలో కూడా ఒక ఊళ్ళో ఒక ఆయన పాస్టర్ గారు ఈ అంజూరపు పండ్లని ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిని అభిషేకించాను నేను, అవి మీరు తీసుకుంటే గర్భఫలం వస్తుంది అని అంటాడు. ఇంకొక పెద్ద పాస్టర్ గారు హైదరాబాదులో, ఆయన కూడా పండ్లను ఇస్తూ ఉంటాడు. యాపిల్ పండ్లని అభిషేకించి పండ్లు ఇస్తూ ఉంటాడు. గర్భఫలం లేని వాళ్ళకి పండ్లు తీసుకోండి వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొని, వీటిని మేము అభిషేకించాము, ఇవి తింటే మీకు గర్భఫలం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే మా కుటుంబంలోనే ఒక స్త్రీ వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆమె చాలా వారాలు వెళ్ళి అట్టిపండు తెచ్చుకుంటా ఉంది, కానీ ఆమెకి ఇంతవరకు గర్భఫలము రాలేదు. కాబట్టి ఇలాంటి అబద్ధ బోధల్ని నమ్మొద్దు. పండ్లను అభిషేకించాము, ఆ పండ్లు తింటే మీకు గర్భఫలం వస్తుంది. పాస్టర్లు అభిషేకిస్తే గర్భఫలం వచ్చేస్తుందా అండి? లేదు. ఎందుకంటే పిల్లలు అనేది దేవుడిచ్చే బహుమానం. కాబట్టి ఎవరికైనా సరే పిల్లల్ని ఇవ్వాలి అంటే అది దేవుడే వాళ్ళకి అనుగ్రహించాలి. కాబట్టి పాస్టర్లు అనేవాళ్ళు నేను ఈ పండును అభిషేకించాను, ఈ పండును మీరు తీసుకెళ్ళి తినండి, ఇది వీళ్ళ మహిమ కోసం వీళ్ళు చేస్తున్న పనులు ఇవి, వీళ్ళు సెలబ్రిటీగా అవ్వాలని వీళ్ళు చేస్తున్న పనులు. కానీ వాస్తవంగా మీరు వెళ్ళి అట్టుపండు తెచ్చుకోవడం వల్ల, యాపిల్ పండు తెచ్చుకోవడం వల్ల, అంజూరు పండు తెచ్చుకోవడం వల్ల అవి అభిషేకింపబడినవి, నేను అవి తింటే నాకు గర్భఫలం వస్తుందని అనుకోవడం శుద్ధ తప్పు. కాబట్టి అలాంటివి మీరు చెయ్యొద్దు. వాక్యము మీద మీరు ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి, దేవునికి మీరు ప్రార్థన చేయండి, అంతే. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం ఈ రీతిగా చెప్తూ ఉంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మరలా చదువుతూ ఉన్నాను, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడే ఇవ్వాలి ఈ బహుమానాన్ని. గర్భఫలం అనేది దేవుడు నీకు ఇచ్చే గిఫ్ట్. కాబట్టి వాళ్ళు పండిస్తే గర్భఫలం వస్తుంది, వీళ్ళు పండిస్తే గర్భఫలం వస్తుంది అనేది తప్పు. వాళ్ళు ఇచ్చే పండ్ల వల్ల గర్భఫలం రాదు. దేవుడే నీ విషయంలో జోక్యం చేసుకుంటే తప్ప, దేవుడు నీకు గర్భఫలం, నీకు బహుమానం ఇవ్వాలనుకుంటే తప్ప మీకు గర్భఫలం అనేది రాదు. అనేక మంది ఈరోజు పిల్లలు లేక ఈ చర్చిల్ని, ఈ దొంగ బోధకుల్ని, దొంగ పాస్టర్లను నమ్ముకుని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా మిమ్మల్ని క్యాష్ చేసుకుంటారు. నేను ఇందాక చదివాను కదా, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదివిన దాంట్లో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు 3వ వచనంలో, వారు అధిక లోబులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. మీ వలన లాభం సంపాదించుకోవడం అంటే ఏంటో తెలుసా? మీరు
అమాయకత్వంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పండు తెచ్చుకోవాలని వాళ్ళని నమ్మి, అయ్యగారు మాకు ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. వాళ్ళు దాన్ని క్యాష్గా మార్చుకుంటారు. కాబట్టి పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవద్దా అంటే చేయించుకోవాలి. దేవుని పనికి వాళ్ళు ప్రతినిధులుగా ఈ భూమి మీద ఉన్నారు. ఖచ్చితంగా పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయించుకోవడం ఆశీర్వాదమే. కానీ గ్రుడ్డిగా వాళ్ళిచ్చే పండుల్ని తీసుకుని గర్భఫలం వస్తుందనేది శుద్ధ తప్పు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. అది అబద్ధ బోధ అని నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి బైబిల్‌లో ఒక స్త్రీ గురించి మనం చూద్దాం. ఆమెకు గర్భఫలం ఎలా వచ్చిందనేది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం దాకా చదవాలి మనం. అక్కడ హన్నా గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం దాకా. ఎఫ్రాయిము మన్యమందు రమాతి మోఫీము పట్టణపు వాడొకడునెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకును పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షీలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హొప్ని, ఫినెహసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతతి లేకుండా చేశాను. అంటే మీరు చూడండి, దేవుడే ఆమెకి పిల్లలు లేకుండా చేశారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. దేవుడే గర్భఫలం ఇచ్చువాడు. కీర్తన గ్రంథం 127వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసాం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి ఈ హన్నా విషయంలో పిల్లలు లేకుండా, సంతు లేకుండా చేసింది దేవుడే. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. అంటే ఆమె యొక్క సవతి ఉన్నారు కదా, రెండవ భార్య, ఆమె ఈమె నిసిగిస్తా వచ్చేదంట, పిల్లలు లేవురు నీకు అని. అంటే దెప్పిపడవడం అనమాట. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చును. అంతే కదా, గర్భఫలం లేదు చాలా సంవత్సరాల నుంచి, బాధ కలుగుతుంది, ఈమెమో దెప్పి పడుస్తుంది, నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు, నాకైతే పిల్లలు ఉన్నారని. ఆ బాధని ఆమె ఏడుపు ద్వారా వ్యక్తపరచుకుంటుంది అనమాట. మనోవేదన కలుగుతుంది. ఆమె పెనిమిటి అనే ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఎందుకు కలగదు మనోవిచారం? పిల్లలు లేకపోతే మనోవిచారం కలిగిద్ది కదా. ఇప్పుడు ఈరోజు మీరైనా సరే చాలామంది కూడా ఈ పండ్లు ఇచ్చే పాస్టర్ దగ్గరికి ఎందుకు తిరుగుతున్నారు? ఏదో గర్భఫలం వచ్చిద్ది అనే కదా. కాబట్టి హన్నా గారు కూడా ఏడుస్తున్నారంట మనోవిచారం ద్వారా. కాబట్టి ఎల్కానా అడుగుతున్నారు, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్తూ వచ్చాను. భర్త చెప్తున్నాడు, పిల్లలు అయితే లేపారు, నేను ఉన్నాను కదా అని. ఎంత చెప్పినా సరే చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఏదో ఒక మాటలు అనుభవిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. కాబట్టి గర్భం లేకపోవడం అనేది కొద్ది దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అయితే వారు షిలోహులో 9వ వచనాన్ని చదువుతున్నాను. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆశ్రమం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు. ఈమె ఏం చేస్తుందంటే హన్నా గారు దేవుని సన్నిధిని కూర్చుని బహుగా బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి శారపగతి అనటికి రానియక వాడు బ్రతుకు దినములంటూ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె ఏమంటుందంటే, అయ్యా నా మీద కృప చూపించు, అయ్యా నా మీద దయ చూపించు, దయచేసి నాకు పట్ల దయ చూపించు, నన్ను జ్ఞాపకం చేసుకో అని బహుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఒకవేళ నువ్వు నాకు మగబిడ్డనిస్తే అతన్ని తీసుకొచ్చి నీ సన్నిధానంలోనే పనిచేయడానికి అతన్ని విడిచిపెట్టేస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుంది. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదలుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననే ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మయను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అంటే
ఆమె దుఃఖము బయటకు చెప్పుకోలేనంత ఏడుపు, మనోవేదన చేత బహుగా ఏడుస్తూ తన మనస్సులోని మాటలను దేవునికి చెప్పుకుంటుంది. అది చూసిన యాజకుడు, ఏంటి నువ్వేమన్నా తాగున్నావేంటి అట్లా మూలుగుతున్నట్లుగా అట్లా నోట్లో మాట్లాడుకుంటున్నావు అంటే, లేదయ్యా నేను తాగలేదు, నాకున్న మనోవేదన బట్టి నేను అట్లా నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పింది. 16వ వచనం చదువుతున్నాను. నీ సేవకులను నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు, అత్యంతమైన కోపకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నాను నేను. అంతటి ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముగా ఉండటం మానేను. ఏలీ గారు చూశాడు కదా ఆమె ప్రార్థన చేయటం. ఏలీ గారు కూడా ఏమన్నాడంటే, సరే అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళిపో, నువ్వు ఇశ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేస్తాడు ఖచ్చితంగా అని చెప్పాడు. అంటే ఏలీ గారు కూడా మనసులో, అయ్యా ఆమెకి ఏడుస్తుందయ్యా గర్భఫలాన్ని ఇవ్వండి అని చెప్పి యాజకుడిగా ఆయన కూడా దేవుడిని అడుగుంటాడు. బహుశా ఈ రోజుల్లో కూడా సేవకులు చేయాల్సిన పని అదే. ఎవరికైనా గర్భఫలం లేకపోతే వాళ్ళ గురించి సేవకుడు పాస్టర్ గారు కూడా ప్రార్థన చేయాలి, అయ్యా వాళ్ళకి గర్భఫలాన్ని ఇవ్వండి అయ్యా. ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళు కూడా బహుగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నప్పుడు దేవుని చిత్తం అయితే మీకు ఖచ్చితంగా గర్భఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే బహుమానం. హన్నాకి కూడా సంతృప్తి లేకుండా చేసింది ఎవరో, పిల్లలు లేకుండా చేసింది ఎవరో? దేవుడే ఇవ్వాలండి. దేవుడే పిల్లలు లేకుండా చేస్తాడు, దేవుడే పిల్లలు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, అంతే. కాబట్టి ఎవరి విషయంలో అయినా ఇదే జరిగేది. కాబట్టి మనం దేవుడిని అడగాలి అంతే. నీ చిత్తం, ఆయన చిత్తంలో మీరుంటే కనుక ఖచ్చితంగా ఆయన మీకు పిల్లల్ని ఇస్తాడు. మనమైతే అడుగుతూ ఉండాలి అంతే, ప్రభువా నాకు గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభువా. ఎవరికైనా గర్భఫలం లేదనుకోండి, మీరు అడగండి హన్నాలాగా. అంతేగాని ఆ పండు తెచ్చుకుందాం, ఈ పండు తెచ్చుకుందాం, అది మీరు మోసపోతున్నారని గమనించండి. 19వ వచనం చదువుతున్నాను. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎలకన తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, ఆమె చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం తెచ్చుకున్నాడట. పై వచనాల్లో చదివాము, ఆమెకి సంతృప్తి లేకుండా చేసింది దేవుడే. ఇప్పుడు ఆమె చేసిన ప్రార్థన బట్టి, ఆమె ఏడ్చిన ఏడుపును బట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. యాజకుడు కూడా ఏమన్నాడు, అమ్మా సరే నువ్వు నువ్వు ఇశ్రాయేల్ దేవుడికి చేసుకున్న మనవిని ఆయన నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. ఆమె పక్షాన ఆయన కూడా నువ్వు వెళ్ళమ్మా అని అన్నాడు. ఏలీ గారు కూడా ఖచ్చితంగా దేవుడి ఎదుట చెప్పుంటాడు, అయ్యా ఆమె ఇట్లా ఏడ్చింది, ఆమెకి గర్భఫలం అన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా అని. హన్నా కూడా బహుగా ఏడ్చి ప్రార్థన చేసుకుంది. కాబట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నారంట. 20వ వచనంలో, కనుక హన్నా గర్భము ధరించి జనములు నిన్నప్పుడు ఒక కుమారుని కనెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోవడంతోనే ఆమె గర్భము ధరించింది. నేను యెహోవాకు మొక్కుకి వీరిని అడిగితే అనుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆమెను జ్ఞాపకం తెచ్చుకున్నాడు, ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చదివించానంటే, నేను చెప్పే సారాంశం, నేను చెప్పే నీతి ఏంటంటే, మీకు గర్భఫలం లేదంటే ప్రార్థన చేసుకోండి, సేవకులకు చెప్పండి, బాగా ప్రార్థన చేసే బిలీవర్స్కి చెప్పండి, సంఘంలో పెద్ద వయసు వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పండి, అమ్మ నా గురించి ప్రార్థన చేయండి, నన్ను నా భర్త గురించి ప్రార్థన చేయండి. అంతే. మీకు మీరుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. అది ఉపవాసం ఉండి చేసుకుంటారు, ఎట్లా చేసుకుంటారు, మీకు మీరుగా దేవుని యొద్ద మీరు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ఏకాంత ప్రార్థన. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని మీ పట్ల కృప చూపించినప్పుడు ఖచ్చితంగా మీకు దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహిస్తారు. అంతేగాని ఇప్పుడు నేను చెప్పినట్టుగా పెద్ద పెద్ద పాస్టర్లు మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, వాళ్ళని చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. పండ్లు తింటే గర్భఫలం రావడం ఏంటి, వీళ్ళు అభిషేకించడం ఏంటి, అసలు వీళ్ళు అభిషేకిస్తే ఆ పండు గర్భఫలం వచ్చేటట్టుగా మారిపోద్దా? అది వాళ్ళ మహిమ తెచ్చుకోవడానికి, వాళ్ళు సెలబ్రిటీలు కావడానికి చేసే పిచ్చి పనులు అయ్యి. మీరు బైబిల్లో ఎక్కడ చూసినా సరే దేవుడు ఎక్కడ కూడా వెళ్ళి పండు తినమ్మా నీకు గర్భఫలం వచ్చేస్తుందని చెప్పాల. ప్రార్థన శక్తివంతమైనది, మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ పట్ల కృప చూపిస్తాడు. కాబట్టి 2 పేతురు పత్రికలో మనం చూసాం, ఇలాంటి వాళ్ళని బట్టే సత్య మార్గం అంట దూషింపబడుతుందంట. నిజమే, ఈరోజు సత్య మార్గము క్రైస్తవ సేవకుల్ని క్రైస్తవ సేవకులుగా పిలువబడుతున్నారు అంతే. అసలు నన్ను అడిగితే వాళ్ళు సేవకులు కూడా కాదాళ్ళు. ఇలాంటి దొంగ సేవకులు ట్రోల్ అవుతున్నారంటే, క్రైస్తవత్వం ట్రోల్ చేయబడుతుందంటే సోషల్ మీడియాలో వీళ్ళే కారణం. సత్య మార్గం దూషింపబడుతుందంటే వీళ్ళే కారణం. అట్టుపండు నేను అభిషేకించా, మీరు తీసుకెళ్ళండి. ఆ అట్టుపండ్లు ఇచ్చే ఆయన దగ్గరికి మా కుటుంబంలో ఒక అమ్మాయి వెళ్ళింది చాన్నాళ్ళు, ఆమెకి ఏం గర్భఫలం రాల. హైదరాబాద్లో ఒక ఆయన పేరు గంచిన సేవకుడు యాపిల్స్ని అభిషేకించిస్తూ ఉంటాడు. గుడివాడ దగ్గర ఒక ఆయన అంజూరు పండ్లని అభిషేకించిస్తూ ఉంటాడు గర్భఫలానికి.
అంటే నాకు తెలిసి నీ ముగ్గురే, ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా అభిషేకించి ఏమైనా ఇస్తున్నారేమో, పండ్లు కాయలు మీకు తెలిస్తే చూడండి మరి మీరు. కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధ బోధలను గుర్తుంచుకోండి. మీరు ప్రార్థన చేసుకోండి. హన్నాని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు మీకు గర్భఫలాన్ని ఇస్తాడు. థ్యాంక్ యూ.